అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చేజింగ్. రచయిత అయినాల కనకరత్నాచారి గారు. ఇక కథలోకి వెళితే, గురునాథం, రావయ్యా రా అన్నది రేణుకాదేవి హాల్లోకి అడుగుపెట్టిన ఆఫీస్ గుమస్తా గురునాథాన్ని చూసి లోపలికి రమ్మన్నట్టు సైగ చేస్తూ. నమస్తే మేడం, ఈ నెల ప్రోగ్రెస్ రిపోర్టు 10 రోజులు ముందుగానే ఇచ్చి బోనస్ కొట్టేయాలని వచ్చాను మేడం అన్నాడు చిరునవ్వుతో గురునాథం. బోనస్ అనే మాట చెవుల పడగానే తోక తొక్కిన త్రాచుల కస్సుమని లేచిన రేణుకాదేవి, అదేంటయ్యా, మొన్ననే కదా దీపావళికి మీకందరికీ ఓ నెల రోజుల జీతం బోనస్గా ఇచ్చాం అన్నది కొరకొర చూస్తూ. అవా మేడం, అది ఆఫీస్లో పనిచేసినందుకు ఇచ్చిన బోనస్. ఇది నేను మీకు గూఢచర్యం చేస్తూ మీకో మంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నందుకు అడిగిన బోనస్. 20 ఏండ్లుగా మీ ఉప్పు తింటూ నేటికి మీకో ఉప్పు అందిస్తున్నందుకు, అంటే మంచి రిపోర్ట్ ఇస్తున్నందుకు కోరుతున్న బోనస్ అని గడగడ ఆమెతో చెప్పాడు గురునాథం. మంచి రిపోర్టా? అదేదో త్వరగా చెప్పవయ్యా. నిజంగా అది మంచి రిపోర్టే అయితే నీకు తప్పకుండా బోనస్ ఉంటుంది అన్నది రేణుకాదేవి భరోసాగా. ఇన్నాళ్లకు అయ్యగారి గుండెకు మరుని శరం తగిలిందమ్మా అన్నాడు గురునాథం. మరుని శరమా? అదేంటయ్యా? అదేనమ్మా మదనబాణం. ఏ బాణానికైతే అయ్యగారు పడిపోకూడదని నాకు నెల నెలా జీతమిచ్చి కాపలా పెట్టారో ఆ బాణమే అయ్యగారి గుండెల్ని తాకిందమ్మా. అయ్యగారు ప్రేమలో పడిపోయారు చెప్పాడతను. ఆ అంటూ నేలకు కొట్టిన బంతిలా సోఫా మీద నుంచి ఎగిరిపడింది రేణుకాదేవి. అవునమ్మా, అది ప్రేమో దోమో నాకు తెలియదు. మొత్తానికి అయ్యగారు మాత్రం పడిపోయారు. అవును గాని మేడం, అయ్యగారు ఈ మధ్య ఏమైనా కంపెనీ పని మీద ముంబై పోవాలని చెప్పారా అడిగాడు గురునాథం. అవును చెప్పారు, అక్కడ 4-5 రోజులు పని ఉందట అంది అమాయకంగా రేణుకాదేవి. అద్గది, అయ్యగారు పునాది గట్టిగానే వేశారనుకొని నా రిపోర్టు వినిపించే ముందు నేను కూడా కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని నిజం నిగ్గు తేల్చుకొని ఒక నిర్ధారణకు రావాలి కదా మేడం. అందుకే మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసి వచ్చింది అన్నాడు గురునాథం. చెప్పవయ్యా బాబు అన్నది రేణుకాదేవి. కొంచెం కూల్గా వినండి మేడం, బీపీ పెంచుకోవద్దు. 20 మందిని ఇంటర్వ్యూ చేసి మీరు కేరళ అమ్మాయి లూసీని అయ్యగారికి సెక్రటరీగా సెలెక్ట్ చేశారు కదా, అదిగో ఆ లూసీతోనే ప్రస్తుతం అతుక్కుపోయారు. వాళ్ళ వ్యవహారం చూపుల స్టేజీ దాటిపోయి ముద్దులు లేని ముచ్చట్ల స్టేజిలో ఉంది. వారం రోజులుగా ఆ ముచ్చట్లు సిటీ అంచుల్లోని డాబాలకు మారిపోయాయి. 5 రోజుల నాడు ఓ అర్జెంట్ ఫైలుతో అయ్యగారి ఛాంబర్కు పోయాను. అయ్యగారు లేరు. మన ముంబై ఫ్యాక్టరీకి ఒక మెసేజ్ వెళ్ళాలి, అందుకని సెక్రటరీకి చెబుదామని వెళ్ళాను. ఆమె కూడా లేదు. బయట మీటింగుల్లాంటివేమైనా ఉన్నాయా అనుకున్నా అలాంటివేమీ లేవు. మరి నాలో అనుమానపు బీజం పడిపోయింది. మరుసటి రోజు అదే తంతు. ఇదేదో పరిశీలించవలసిన విషయమే అనిపించింది. గేట్లో కూర్చొని వాడికే అనుమానము రాకుండా రాకపోకల రిజిస్టర్ తీశాను. అప్పటికి 3 రోజులుగా అయ్యగారు సెక్రటరీతో రోజు 3 గంటలకు అవుట్ అయిపోయి 7 గంటలకు తిరిగి ఆఫీసులోకి ఇన్నవుతున్నారు. అంతే, ఆఫీస్కు 5 రోజులు సెలవు పెట్టేశాను. తెలిసిన ఒక ట్యాక్సీ బాడుగకు మాట్లాడుకున్నాను. మధ్యాహ్నం గేటుకి కొంచెం దూరంగా కాపలా కాశాను. 3 గంటలకి టంచనుగా అయ్యగారి కారు బయటకొచ్చింది. కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ కారులో వెంబడించాను. శంషాబాదు దగ్గరలో ఒక గార్డెన్ రెస్టారెంటులోకి వెళ్ళింది కారు. వాళ్ళు కూర్చున్న టేబుల్కు కొంచెం దూరంలో వాళ్లకు కనబడకుండా నక్కలా నక్కి వాళ్లను వాచ్ చేశాను. ఆర్డర్లు ఇవ్వడం, నవ్వుతూ కబుర్లాడడం, ఆర్డర్ వచ్చాక చిన్నగా నంజుతూ సరసాలాడుకోవడం, ముద్దు ముద్దుగా ముఖాల మీద స్పృశించుకోవడం, అలా 3 గంటల పాటు ఇద్దరూ మైమరచిపోయి గడిపారు. అవును గురునాథం, ఈ మధ్య ఆయన సరిగా భోజనం చేయడం లేదు. అదేమని అడిగితే, వయసు పైబడుతున్నది కదా,
ఆరోగ్య సూత్రాల రీత్యా రాత్రిపూట తిండి కొంచెం తగ్గించుకుంటున్నాను అని చెప్పారు. అసలు భాగవతం ఇది కాబోలు అన్నది. కాబోలేమిటి మేడం, అదే అసలు విషయానికొస్తాను. అలా 4-5 రోజులు సిటీ 4 చెరగుల రోజుకొక వైపు వెళ్ళారు. నేను ఫాలో అయ్యాను. నిన్న మాత్రం వీళ్ళు పోయిన డాబాలోని ఒక సప్లయర్కి ఓ 100 కొట్టేసి వాళ్ళ దగ్గర తచ్చాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విని చెప్పమని పురమాయించాను. వాడొచ్చి వాళ్ళు మరీ గుసగుసలాడుకుంటున్నారు. అయినా ముంబై గెస్ట్ హౌస్ 4 రోజులు మాటలు మాత్రం వినిపించాయని చెప్పాడు. ఈ ప్రేమికులు దూరంగా ముంబై పోయి అక్కడ ప్రారంభిస్తారన్న విషయం తెలుసుకోవడానికి ఆ క్లూ చాలనుకొని విషయం చెప్పడానికి మీ చెంతకు చేరాను. ఏమైనా మేడం, అయ్యగారి ప్లానింగు ముందు జాగ్రత్త మెచ్చుకోదగ్గవే అన్నాడు గురునాథం. ఏమిటాయన ముందు జాగ్రత్త? ఆయన మొహం ఈ రేణుకాదేవి ముందు ఆయన పప్పులుడకవు. మాటలు మాత్రం వినిపించాయని చెప్పాడు. ఈ ప్రేమికులు దూరంగా ముంబై పోయి అక్కడ ప్రారంభిస్తారన్న విషయం తెలుసుకోవడానికి ఆ క్లూ చాలనుకొని విషయం చెప్పడానికి మీ చెంతకు చేరాను. ఏమైనా మేడం, అయ్యగారి ప్లానింగు ముందు జాగ్రత్త మెచ్చుకోదగ్గవే అన్నాడు గురునాథం. ఏమిటాయన ముందు జాగ్రత్త? ఆయన మొహం ఈ రేణుకాదేవి ముందు ఆయన పప్పులొడకవు. ఆయనది ఇప్పటి జాగ్రత్త అయితే నాది 27 నాటి ముందు చూపు. ఈయనెక్కడ తిరిగి చెడతాడోనని నిన్ను గూఢచారిగా నియమించాను. అందుకే అంటూ అవునుగాని గురునాథం, ఈయనకిప్పుడేం పోయే కాలం? రేపో మాపో 3వ మనవడో మనవరాలో రాబోతుంటే అంది. పోయే కాలం కాదమ్మా, మగాళ్లకు సెకండ్ సెటప్లు ఏర్పడే కాలం. 45-55 సంవత్సరాల మధ్య మగాళ్లకు ఇలాంటివి కూడతాయి. ఆ టైంలో భార్యలు పిల్లా జల్ల కొంపాగోడు అంటూ మొగుణ్ణి మూలకు నెడతారు. ఉప్పు కారం రుచి చూస్తూ మూలన కూర్చోలేక ఇదిగో ఇలాంటి దారులు వెతుక్కుంటారు. వాత్సాయనుడిలా చెప్పాడు గురునాథం. అది చూస్తాను. ఏమైనా గురునాథం, మంచి రిపోర్ట్ ఇచ్చావయ్యా. నీకు బోనస్ 5,000 శాంక్షన్డ్ అంది. థ్యాంక్ యూ మేడం. అంతేకాదు ట్యాక్సీలో 4 రోజులు వారిని వెంబడించి సమాచారం సేకరించాను. ఇదిగోండి ట్యాక్సీ బిల్లు 8,850 రూపాయలు. డ్రైవర్ భత్తా 500, ఖర్చులు 2,200, వెరసి 11,550 మేడం. అవును గదూ, అది ఊహించనే లేదు. మొత్తం బోనస్తో కలిపి 16,550 అన్నమాట అంటూ లోపలికి పోయి బీర్వాలో నుంచి 100 రూపాయల కట్టలు 2 తెచ్చి గురునాథానికిచ్చి మిగిలిన వాటితో జల్సా చేసుకో అన్నది రేణుకాదేవి చిరునవ్వుతో. గురునాథం ఉబ్బి తబ్బిబ్బై ఆ డబ్బు తీసుకొని అమ్మగారు పొరపాట్న నా పేరు బయటపడిందంటే నా ఉద్యోగం అంటూ ఆమె దగ్గర నసిగాడు. నీ ఉద్యోగానికొచ్చిన భయమేమీ లేదు గురునాథం, నేనున్నాను, పోయిరా అన్నది రేణుకాదేవి. సరే వస్తాను మేడం, ఇక నా పనైపోయింది అని వినయంగా అంటూ వెనుదిరిగాడు గురునాథం. రాత్రి 9 గంటల ప్రాంతంలో బుచ్చిబాబు కారు దిగి హుషారుగా ఈల వేసుకుంటూ లోపలికి రావడం రేణుకాదేవి గమనించింది. శరీరం ఉడికిపోయింది. గుమ్మంలోనే చొక్కా పట్టుకొని చించేయాలనిపించింది. కానీ తమాయించుకొని రాణి చూద్దాం ఇంకెన్ని వేషాలేస్తాడో అనుకుంటూ ఓ ప్లాస్టిక్ నవ్వు ముఖాన పులుముకొని ఎదురుబోయి, ఏమిటండి రోజురోజుకు మీరు మరీ లేటుగా వస్తున్నారు? మీ ఆరోగ్యమేంగాను? అందులోనూ ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అన్నది గోముగా అతని దగ్గరకు పోయి. పనోయ్ పని, ఎంత లాగినా సాగడం లేదు. ఈ టైంలోనే ఆ చచ్చు వెదవాయ్ గురునాథంగాడు లేడు. వాడు 5 రోజులు సెలవులో ఉన్నాడు. వాళ్ళమ్మకు బాగాలేక హాస్పిటల్లో చేర్పించాడట. కర్మగాలి, ఇప్పుడే వాడి సీట్లో పని ఎక్కువైంది. ఆ పని ఇంకెవరికీ తెలియదు. అందువల్ల నేనే చూసుకుంటున్నాను. అదే నోయి లేటు అంటూ బిర్లా సిమెంటుతో తాజ్మహల్ కడుతూ హీరో శోభన్ బాబు లెవెల్లో చేతులూపుతూ హుషారుగా చెప్పాడు బుచ్చిబాబు. అవునవును, తప్పుతుందా? గురునాథం చచ్చు వెదవాయా? ఆ చచ్చు వెదవాయే లేకపోతే నీ పుచ్చు బయటపడేదా అనుకొని
మీరంతగా శ్రమపడకపోతే ఆ పుచ్చు వెధవాయినే సెలవు క్యాన్సిల్ చేసుకొని రమ్మనవచ్చుగా అన్నది బుచ్చిబాబుతో రేణుకాదేవి. అవ్వచ్చు కానీ తల్లిని హాస్పిటల్లో చేర్పించాడాయే, ఎలా రమ్మనడం? మానవత్వం అడ్డొస్తుంది. అదేముంది లేవోయ్, నా జవసత్వాలింకా ఉడికిపోలేదుగా అన్నాడు బుచ్చిబాబు పైలాపచ్చీసుగా. మానవత్వమా? జవసత్వాలు ఉడికిపోలేదా? ఉండండి, వాటినెలా ఉడకబెట్టాలో నాకు తెలుసు అనుకొని రండి, స్నానం చేసి రండి, భోంచేద్దాం, నాకు ఆకలిగా ఉంది అన్నది బుచ్చిబాబు షర్టు బటన్లు విప్పుతూ. ఏమిటోయ్, ఈ మధ్య ఎప్పుడూ లేనిది ఈ ప్రేమ అంటూ కళ్ళెగరేశాడు బుచ్చిబాబు. మీరు రేయింబవళ్ళు కష్టపడుతున్నారుగా, ఆ శ్రమ మీకు తెలియకుండా ఉండాలని అంది. అంతేనోయ్, నేటి కష్టాలే రేపటి సుఖాలు. నేను కష్టపడుతున్నానని కదా నీవింత ప్రేమ కురిపిస్తున్నావు. కురిపిస్తానుండు, ముందు ముందు నీ కళ్ళల్లో ఆమ్ల వర్షాలు కురిపిస్తా, అప్పుడు నేటి కష్టాలే రేపటి కన్నీళ్ళవుతాయి అంటూ డైనింగ్ హాలులోకి నడిచింది. బుచ్చిబాబు స్నానం చేసొచ్చిన తర్వాత భోజనం వడ్డించింది. అందులో చికెన్ కర్రీ వడ్డించింది. అది చూసి, ఇదేమిటి చికెన్ చేశావు, నాకంత ఆకలిగా కూడా లేదు అన్నాడు. ముందే బ్లిస్సిన్ దాబాలో లూసీతో చికెన్ 69 తినొచ్చిన బుచ్చిబాబు. పర్వాలేదండి, మీరో వారం రోజులుగా ఇంటి పట్టున సరిగా భోజనం చేయడం లేదు. అదేమంటే ఆరోగ్య సూత్రం అంటున్నారు. అందుకే జిహ్వకు కొంచెం రుచిగా ఉంటే తింటారని మీకిష్టమైన విధంగా చికెన్ చేశాను అన్నది రేణుకాదేవి బుచ్చిబాబు వంక చూస్తూ. ఇక తప్పదని అయిష్టంగానే 2 ముద్దలు నంజాడు బుచ్చిబాబు. అప్పుడు అడిగింది రేణుకాదేవి, ఏమండి, చికెన్ ఎలా ఉంది? సిటీ అంచుల్లోని దాబాల్లో ఎక్కడైనా ఇటువంటి చికెన్ దొరుకుతుందా అని. బుచ్చిబాబు ఎక్కడో ఎలక్ట్రికల్ షాకు కొట్టినట్టయింది. గుమ్మడికాయ దొంగ భుజం సామెత గుర్తుకొచ్చింది. అయినా ఏ ఫీలింగు బయటపడకుండా తొక్కిపెట్టి, దాబాల్లో మనం ఎప్పుడు తిన్నామోయ్ రుచులు తెలియడానికి అన్నాడు ముక్తసరిగా. కాదులేండి, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పోయి తినుంటారేమోనని అన్నాను అంది కొంటెగా చూస్తూ. అదేం లేదోయ్, ఇంటి తిండ్లే కానీ బయట తిండి అంత ఇష్టంగా ఉండదోయ్ అన్నాడు బుచ్చిబాబు. మీ సంగతి నాకు తెలియదా ఏమిటి? సరే కానీ ముంబై పోవాలంటున్నారు కదా, ఎప్పుడు పోతున్నారు? మంచి టైంలో గుర్తు చేశావోయ్, నీ మాటల్లో పడి చెప్పడం మరచిపోయాను. ఎల్లుండి ఉదయమే ప్రయాణం చెప్పాడు బుచ్చిబాబు. ఉదయాన్నే ఫ్లైటు లేదు కదండి, ఈ ట్రిప్పు కారులో పోతున్నాను. అలాగైతే నేను వస్తానండి. అసలే మీకు వయసు మీద పడుతోంది, ఆరోగ్య సూత్రాలు అంటున్నారు. ఒక్కరే ఉండే కంటే తోడుగా ఉంటే మంచిది కదా. బుచ్చిబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. నోటిదాకా చేరిన అన్నం ముద్ద జారి ప్లేట్లో పడిపోయింది. అది గమనించిన రేణుకాదేవి, ఏమిటండి అలా ఉండిపోయారు? నేను రావడం మీకేమైనా అడ్డమా లేక అభ్యంతరమా అన్నది బుచ్చిబాబు వైపు చూస్తూ. బుచ్చిబాబు తెప్పరిల్లుకొని, అదేం లేదులేవోయ్, ఎంత 3-4 రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అవుతాను. నువ్వు ఊరికే గోరంతలు కొండంతలు చేసుకొని బాధపడుతుంటావు అన్నాడు రేణుకాదేవితో. ఏదో అవుతుందని కాదండి, ఏమీ అవ్వకూడదని నా తాపత్రయం అన్నది బుచ్చిబాబుతో. నీది మరీ చాదస్తం రేణుక, నాకేం కాదు. అందులోనూ కోడలికి ఎల్లుండికి డెలివరీ డేట్ ఇచ్చారాయే, ఇంటి దగ్గర నీవు లేకుండా ఎలా అన్నాడు బుచ్చిబాబు. ఓహో, అది కూడా అవకాశంగా తీసుకొని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారన్నమాట అనుకున్న రేణుకాదేవి, సరే అలాగే, మీరే పోయిరండి అన్నది సాఫీగా. గండం గడిచిందనుకున్న బుచ్చిబాబు ఆనందంతో హాయిగా గాలి పీల్చుకున్నాడు. 3వ రోజు ఉదయం 7ంటికే రెడీ అయిన బుచ్చిబాబుతో పాటు కారు దాకా వచ్చి, జాగ్రత్త అండి, మీటింగులు, కంపెనీ ఆడిట్లు అంటూ టైంకు భోజనం చేయడం మానుకోకండి. మనవడో మనవరాలో పుడితే ఫోన్ చేస్తాను, వెంటనే రండి అంటూ జాగ్రత్తలు సూచనలు చెప్పి బై అంటూ వీడ్కోలు పలికింది రేణుకాదేవి. మధ్యలో లూసీని పికప్ చేసుకొని అక్కడక్కడ ఆగుతూ తింటూ రాత్రి టైం టేబుల్ చెప్పుకుంటూ అనుభవించబోయే ఆనందాలు కలలుగంటూ సాయంత్రానికి గెస్ట్ హౌస్ చేరుకున్నాడు బుచ్చిబాబు.
కారు దిగి వాచ్మ్యాన్తో లగేజీ లోపల పెట్టమని చెప్పి లూసీ భుజం మీద చేయి వేసి దగ్గరగా పొదివి పట్టుకొని తమ సూట్ రూమ్ వైపు నడిచాడు బుచ్చిబాబు. అక్కడున్న అటెండెంటుతో ఏమయ్యా రూమ్ సాఫ్ చేశావా అంటూ అతడి నుంచి సమాధానం రాకముందే డోర్ తెరిచాడు. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ చైర్లో రేణుకాదేవి. బుచ్చిబాబు గుండెలు అదిరిపోయాయి. స్థానువైపోయాడు. అప్రయత్నంగా లూసీ భుజం మీది చెయ్యి జారిపడిపోయింది. శరీరం దూరంగా జరిగింది. ఒక్క నిమిషము మైండ్ బ్లాంక్ అయిపోయింది బుచ్చిబాబుకు. ఎలాగో తమాయించుకొని ఏమిటోయ్ ఎప్పుడొచ్చావు అని మాత్రం అనగలిగాడు. ఇంతకు ముందే వచ్చాను కానీ ఏమిటి మరీ ఆ అమ్మాయి భుజం మీద వాలిపోయి నడుస్తున్నారు అన్నది రేణుకాదేవి సీరియస్గా. ఏమీ లేదు, కారులో కూర్చొని కాలు తిమ్మిరి పట్టిపోయింది. కుంటుకుంటూ నడవలేక ఆసరా తీసుకున్నాను. అలాగా, సెక్రటరీని కూడా తీసుకుపోతున్నానని నాకు చెప్పనేలేదు. చెప్పేదేముంది, సెక్రటరీ ఉండేదెందుకు, నాకు అసిస్టెన్స్ కోసమే కదా. అలాగా, అయితే ఈ రాత్రి నుండి మీకు నేను అసిస్టెన్స్ ఇస్తానులేండి అంటూ లగేజ్ తెచ్చిన వాచ్మ్యాన్తో బాబు సెక్రటరీ గారి లగేజీ పక్కన సూట్లో పెట్టు అని అన్నది. సెక్రటరీతో చూడమ్మా, ఇక్కడ నీ పనులన్నీ నేను చూస్తాను. ఇదిగో టిక్కెట్టు, కొంచెం ఫ్రెషప్ అయ్యి 8 గంటల ఫ్లైట్లో తిరిగి హైదరాబాదు వెళ్ళిపో. డ్రైవర్ నిన్ను కారులో తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. లూసీ బుచ్చిబాబు వైపు బేలగా చూసి తల వంచుకొని వెళ్ళిపోయింది. లూసీ వెళ్ళిపోగానే రేణుకాదేవి బుచ్చిబాబుతో అలసిపోయి ఉంటారు, కారు ప్రయాణం కదా, బడలికగా ఉంటుంది, పోయి స్నానం చేసి రండి అంటూ బాత్రూం వైపు చేయి చూపించింది. ప్రస్తుతానికి బతికిపోయాను, ఓ అరగంటైనా ముఖం చాటేయొచ్చు, అంతలో వేడి కొంచెం చల్లారుతుంది అనుకుంటూ బాత్రూంలో జొరబడ్డాడు. రాక్షసి వెంటబడి ప్లాన్ అంతా పాడు చేసింది. పాలపొంగు మీద చన్నీళ్లు చిలకరించింది. బయటపడ్డాక ఎన్ని జవాబు లేని ప్రశ్నలు సంధిస్తుందో, ఎన్ని తప్పుడు జవాబులు చెప్పాలో. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయా, తప్పుకునే ఛాన్సే లేదు, తెల్ల జెండా జిందాబాద్ అనక తప్పదు అనుకుంటూ భారంగా అరగంట స్నానం చేసి బెరుకుగా బయటపడ్డాడు. వచ్చి రేణుకాదేవికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. 5 నిమిషాలు గడిచాక ఏమిటి అలా మూగమొద్దులా కూర్చున్నారు, తమ నిర్వాకానికి ఏం సంజాయిషీ చెప్పుకోవాలా అని ఆలోచిస్తున్నారా, గద్దించినట్లు అడిగింది రేణుకాదేవి. ఏం నిర్వాకం చేశాను కాబట్టి సంజాయిషీ చెప్పాలి, పక్కనకు చూస్తూ రేణుకాదేవితో చెప్పాడు బుచ్చిబాబు. చేసింది చాలదా, ఇంకేం చేయాలి, రోజు సాయంత్రాలు కారులో షికారుకు పోయి హైదరాబాదు శివార్లో ఎన్ని డాబాలున్నాయో లెక్కించడం, దేంట్లో ఏ ఐటెం బాగుంటుందో అది రుచి చూడడం, ఇంటికొచ్చి గతక్కుండా ఉండడం, కంపెనీ పని నెపంతో ముంబైలో ముచ్చట్లు తీర్చుకోవడానికి రావడం, అన్నీ నా వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజం కాదా, హుంకరించింది రేణుకాదేవి. అన్నీ తెరచిన పుస్తకంలా చదువుతుంటే వింటూ ఆశ్చర్యపోయి గుట్లప్పగించి చూస్తున్నాడు. ఏమిటి, క్రికెట్ అంపైర్లా మాటల పలుకు లేకుండా అలా చూస్తున్నారు, ఇవన్నీ నిజమా కాదా దబాయించింది. అన్నీ కల్పితాలు, లేనిపోనివి ఊహించుకొని నన్ను తికమక పెట్టేస్తున్నావు. తికమక లేదు, మకతికా లేదు, మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందో తెలుసుగా, అలా అనుకోవద్దు, ఈ కథ అంతా నాకు తెలుసు అన్నది రేణుకాదేవి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, నువ్వంటున్నవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలు, అసత్యారోపణలు బుకాయించాడు బుచ్చిబాబు. నీ బుకాయింపు లాపు బుచ్చిబాబు, దొంగతనం చేయకముందే దొంగవు దొరికిపోయావు. మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆపేదాన్ని, ఇలా బుకాయిస్తావని ముందుగా ఊహించే సాక్ష్యాధారాల కోసమని మిమ్మల్ని పంపించి నేను ఫ్లైట్లో మీకంటే ముందుగా వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు మాత్రం ఇక్కడేమైందని దొంగ వేగులెవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దొంగ వేగులేం కాదు, నిక్కమైన గూఢచారులు. మీ మగబుద్ధి తెలుసు కాబట్టే మొదటి కాన్పుకు 3 నెలలు పుట్టింట్లో ఉండవలసి వచ్చినప్పుడే నేను వాళ్లను ఏర్పాటు చేసుకున్నాను. ఇంతటితో అయిపోయిందనుకుంటున్నారేమో,
ఇంకా కొన్నేళ్ళు అంటే మొన్నెప్పుడో అన్నారు గుర్తుందా? ఇంకా జవసత్వాలు ఉడికిపోలేదని. అదిగో అవి ఉడికిపోయేదాకా నీ మీద నిఘా ఉంటుంది, జాగ్రత్త. అదిగో అక్కడ స్కాచ్ పెట్టాను. ఆశ నిరాశ అయిపోయనే అని బాధపడకుండా అన్నీ మరచిపోయి మీ టూరు ప్రకారం 4 రోజులు ఎలా గడపాలని కలలు కన్నారో అలా నాతో హాయిగా నీ కోరిక మేరకు గడపండి. ఇంట్లోలా ఇక్కడెవరూ అడ్డం ఉండరు, తెలిసిందా అంటూ బుచ్చిబాబు బుగ్గగిల్లింది రేణుకాదేవి ప్రేమగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.